హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే సండే ఎపిసోడ్ అయితే రివ్యూ ఇస్తున్నానండి. ఇప్పుడే ఎపిసోడ్ అయితే అయిపోయింది. క్విక్‌గా మీకైతే రివ్యూ ఇచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు నైట్ టైమ్ అయితే 10:42 అయింది. కానీ ఇప్పుడైతే రివ్యూ ఇస్తున్నాను. వెరీ షార్ట్‌గా అయితే ఉంటుందండి. ఎందుకంటే సండే కాబట్టి పెద్దగా మనం చెప్పుకోవడానికి ఏముండదు. అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది రివ్యూ ఇద్దామని చెప్పేసి. అందుకే ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇంక నాగ్ సార్ ఎంట్రీ అయితే ఉంటుందండి. నాగ్ సార్ ఎంట్రీ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఆడియన్స్ అందరిని కూడా బాగా పలకరిస్తారు కదా! పలకరించినప్పుడు ఒక ఆమె వచ్చేసి డ్రెస్ అంతా బాగా వేసుకో ఉంటుంది. ఆమె వచ్చేసి నా ఫేవరెట్ ఇమాన్యుల్ అనేసి చెప్తుంది. ఇంకొకరు వచ్చేసి దివ్య ఫేవరెట్ అంటే, ఇంకొకరు వచ్చేసి దివ్య అంటే అసలు నచ్చదు మాకు బిగ్ బాస్ హౌస్‌లో అని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాటర్డే ఎపిసోడ్‌లో ఏదైతే జరిగిందో దాని గురించి ఇంకా ఇమాన్యుల్, తనుజ వీళ్ళిద్దరి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే మామూలుగా ఇమాన్యుల్ వచ్చేసి ఫ్లోట్ అయితే చేసేస్తారు కదా తనుజని. దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుంటా ఉంటారు. ఎందుకు ప్రతిసారి అసలు ఎప్పుడు కనిపించని తనుజ మీకు వీకెండ్‌లోనే ఎందుకు కనిపిస్తుంది? నువ్వెందుకు అలాగ చేశావు? అని చెప్పేసి తనుజ అంటూ ఉన్నప్పుడు, అసలు సపోర్టే లేదనేసి నువ్వు చెప్పావు కదా! నేను ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ అయితే చేశాను కదా! అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తా ఉంటాడండి. చెప్పినప్పుడు మనకు కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్, కళ్యాణ్ అలాగే భరణి గారు ఇంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నాకైతే అసలు ఈ హౌస్‌లో సపోర్టే లేదనేసి మాట్లాడడం నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నాగ్ సార్ అయితే ఎంట్రీ లోపలికైతే వెళ్తారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంకా తనుజ వర్సెస్ ఇమాన్యుల్ అంటే 10 మెంబర్స్ ఉంటారు. ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనుజ వర్సెస్ ఇమాన్యుల్ గ్రూప్స్ అయితే ఉంటారు. అటుపక్క 5 మెంబర్స్, ఇటుపక్క 5 మెంబర్స్ అయితే ఉంటారు. ఉన్న తర్వాత ఉంటారు అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు నిలబడండి అనేసి చెప్తారు. చెప్పినప్పుడు ఇక్కడొచ్చేసి రీతు అయితే సేఫ్ అవుతుందండి. మామూలుగా కాయిన్స్ అనేటివి ఉంటాయి కదా! గోల్డెన్ కాయిన్స్ వచ్చిన వాళ్ళు సేఫ్. అలాగే సిల్వర్ కాయిన్స్ వచ్చిన వాళ్ళు అన్‌సేఫ్ అనేసి చెప్తారు. రీతుకొచ్చేసి గోల్డెన్ కాయిన్స్ అయితే వస్తాయి. గోల్డెన్ కాయిన్స్ వచ్చింది కాబట్టి రీతు అయితే సేఫ్ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ టీము ఇంకా నెక్స్ట్ ఇమాన్యుల్ టీమ్ అయితే ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ ఆట ఏంటంటే మామూలుగా మూగ భాషలు అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెడతారండి. అంటే ఒక గేము. ఏదైనా ఒక సినిమాలో నుంచి ఒక క్లిప్ అయితే వేస్తారు. దాంట్లో ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం కనిపిస్తా ఉంటాయి. డైలాగ్ వాయిస్ అనేది వినిపించదు. అలాగైతే క్లిప్స్ వేస్తా ఉంటారు. వేసినప్పుడు వీళ్ళైతే దాన్ని గెస్ చేసి రైట్ ఆన్సర్స్ చెప్పాల్సింది ఉంటుంది. ఇది మొత్తానికి గేమ్. ఏం పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమి ఉండదు కాబట్టి నేనైతే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చిల్లీస్ అయితే తీసుకొనొస్తారండి. అంటే మీరు 10 వీక్స్ నుంచి ఈ హౌస్‌లో ఉన్నారు గదా! దీంట్లో మీకు ఎవరికి చిల్లీ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క చిల్లీ అయితే ఇవ్వండి. అంటే ఎందుకు కారణాలు గూడా చెప్పండి. ఎవరు మీకు బాగా హర్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అడుగుతారండి. అడిగినప్పుడు ఇంక ఫస్ట్ వచ్చేసి దివ్య వచ్చేసి బర్నీ గారికైతే చిల్లీ ఇస్తుందండి. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్‌లో అసలు నా వైపు కూడా రాలేదు. నన్నసలు సపోర్ట్ చేయటం లేదు. సపోర్టే రాలేదు నాకు బర్నీ గారు అని చెప్పేసి దివ్య అయితే చెప్తది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన వచ్చేసి గౌరవ్ పేరైతే చెప్తుందండి. ఎందుకంటే గౌరవ్ వచ్చేసి నన్ను ఎమోషనల్ క్వీను, డ్రామా క్వీను అని చెప్పేసి నా కెమెరా ముందుకైతే వెళ్ళి గౌరవ్ అయితే చెప్తా ఉంటాడు. అందుకే గౌరవ్ నన్ను హర్ట్ చేశాడు కాబట్టి నేనైతే చిల్లీ ఇస్తున్నాను అని చెప్పేసి సంజన అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు సంజనాకైతే ఇస్తారు. ఎందుకంటే నన్ను తొక్కలో అంటే నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్నైతే తొక్కలో కెప్టెన్ అనేసి అనింది కదా! అందుకోసమే నేనైతే సంజన గారికి ఇస్తున్నాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారైతే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్ కళ్యాణ్‌కైతే ఇస్తారండి. ఏంటంటే మామూలుగా తనుజనైతే పక్కకు తీసుకువెళ్ళి మరీ సారీ అయితే చెప్తాడు. నా వరకు వచ్చేసరికి నాకు కనీసం సారీ కూడా చెప్పలేదు అని చెప్పేసి డెమోన్ పవన్ కళ్యాణ్‌కైతే ఇస్తారండి. అలాగే బెట్ టాస్క్‌లో నన్నైతే తోసేశాడు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు తనుజకైతే ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా నాకెక్కడ సపోర్టింగ్‌గా అసలు లేదు అని చెప్పినప్పుడు మిర్చి పడేస్తారు నాకు. ఇంతకు ముందుగా కూడా నేను మిర్చి తిన్నప్పుడు నేను హాస్పిటల్‌కి అంటే మెడికల్ రూమ్‌కి వెళ్ళాల్సిందొచ్చింది. సో, నేను మిర్చి కాకుండా మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడు 20 గుంజిళ్ళైతే తీస్తదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక కళ్యాణ్ దివ్యకైతే ఇస్తారు. ఏంటంటే ఏదైతే ట్రైన్ టాస్క్ జరిగింది గదా! ఆ ట్రైన్ టాస్క్‌లో మాటిచ్చి తప్పింది. సో, నేను దానికోసం హర్ట్ అయ్యాను. అందుకోసమే నేనైతే మిర్చి ఇస్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ దివ్యకైతే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసరికి రీతు కళ్యాణ్కి అయితే ఇస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నన్ను తిడుతూనే ఉంటాడు సార్, అసలు ఏ మాట కూడా వినడు అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ సంజన గారికి అయితే ఇస్తారండి. ఏంటంటే నన్ను ఎప్పుడు కూడా డిమోటివేట్ చేస్తూ ఉంటుంది, అలాగే నా నామినేషన్స్లో కూడా ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్కి ఏదైతే హుక్కి బాల్ పెట్టింది కదా, ఆ పర్టికులర్ టైంలో నేనైతే చాలా హట్ అయ్యాను, అందుకోసమే నేనైతే సంజన గారికి ఇస్తున్నాను అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ కళ్యాణ్కి అయితే ఇస్తాడు. ఏంటంటే మామూలుగా స్లిప్స్ అయితే ఇచ్చింటాడు కదా నామినేషన్స్ టైంలో, ఆ స్లిప్స్ ఇచ్చినప్పుడు తనుజాని కాకుండా వేరే వాళ్ళని అంటే సంజన గారిని నామినేషన్ చేశారు, మాట అయితే ఫ్లిప్ అయ్యారు, కాబట్టి నేనైతే కళ్యాణ్కి ఇస్తున్నాను అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ డెమాన్ పవన్కి ఇస్తుందండి. ఏంటంటే ట్రైన్ టాస్క్లో నాకు సపోర్ట్ అస్సలు దొరకలేదు డెమాన్ పవన్ దగ్గర నుంచి అనేసి తనుజ అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాటర్డే రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఈ రివ్యూలో స్టార్టింగ్ మాట్లాడాం కదా, అదే సంగతి తీసుకొని వచ్చి ఇంకా నాగార్జున సార్ కూడా అడుగుతారు, ఏంటి మీ సంగతి, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు మీరు, ఏమైంది అన్నప్పుడు, సార్ ఈ విధంగా నేనైతే చేశాను కదా, ఫ్లోట్ అంటే ముంచేశాను కదా పడవలో పెట్టి, దానికోసం అయితే డిస్కషన్ జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా చెప్తారు. అది తన ఇష్టం అమ్మా, నువ్వు క్వశ్చన్ చేయడానికి నీకు లేదు కదా, అతను డిసిషన్ అతను చెప్పాడు, అంతేకాని నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు అనేసి తనుజాకి అయితే చెప్తున్నాడండి. చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వు ల్యాక్ ఎక్కువ చేస్తున్నావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు, అంత ఫీల్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదు, అతని డిసిషన్ ఏదైతే ఉందో అది అతను చెప్పాడు, నువ్వు అంత ల్యాక్ చేయాల్సిన అవసరం లేదు అనేసి తనుజాకైతే గట్టిగా చెప్పాడండి నాగార్జున సారు. ఇంకా రీతుని అడిగినప్పుడు కూడా అవును సార్ ఫీల్ అవుతున్నట్లే నాకు అనిపించింది అని చెప్పేసి రీతు కూడా చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నామినేషన్స్లో నుంచి ఎవరైతే సేవ్ అవుతారు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. అంటే కటౌట్స్ అనేటివి ఉంటాయి, ఆ కటౌట్స్ వచ్చేసి ఇంకా సేఫ్ అనే బోర్డుగా అతుక్కుంటే సేఫ్, లేకపోతే అన్సేఫ్ అనేది చెప్తారు. దాని తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఇద్దరు కూడా సేఫ్ అవుతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ అంటే ఇష్టం అని చెప్పేసి ఒక పర్సన్ అయితే వచ్చారు కదా, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అందుకోసమే నాగార్జున సార్ అయితే ఆమె స్టేజ్ పైకి అయితే పిలిచి ఇంకా ఇమాన్యుల్ అంటే నాకు చాలా ఇష్టము, నేను రోజు బిగ్ బాస్ అయితే చూస్తాను అని చెప్పేసి ఆమె అయితే చెప్పింది స్టేజ్ పైకి వచ్చి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వాళ్ళ అమ్మ బాగా తింటుంది అని చెప్పేసి సంజన గారి గురించి అయితే చెప్పింది. దాని తర్వాత ఇంకా నాగ చైతన్య గారు అయితే ఎంట్రీ ఇస్తారండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి శివ రిలీజ్ గురించి అయితే మాట్లాడతాడు. నాకు బాగా నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగా అనిపించింది, చిన్నప్పుడు ఎలాగో నేను చూడలేకపోయాను కదా, కనీసం ఇప్పుడైనా చూశాను, నాకైతే చాలా మంచిగా అనిపించింది అని చెప్పినప్పుడు ఇంకా నాగార్జున సార్ కూడా మీ అందరికీ థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 36 ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకైతే ఇది దొరికింది అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తా ఉంటాడు. నాగ చైతన్య గారు రావడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్లో అతను వచ్చేసి ఒక టీం మెంబర్ అంట. అంటే ఏంటంటే ఇప్పుడు కార్ రేస్ ఉంటుంది కదా, ఆ కార్ రేస్లో ఇతను వచ్చేసి ఒక టీం మెంబర్. సో దాని ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి నాగ చైతన్య గారు బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హౌస్ లోపలికి అయితే వెళ్తారు, అందరిని అయితే పలకరిస్తారు. ఇంకా నాగార్జున సార్ వచ్చేసి అందరినీ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇమాన్యుల్ ఇతను కామెడీ బాగా చేస్తారు, దివ్య వచ్చేసి ఒక రివ్యూవర్, ఈమె బాగా చేస్తుంది, కళ్యాణ్ వచ్చేసి ఇంకా ఆర్మీ నుంచి అయితే వచ్చాడు అని చెప్పేసి కళ్యాణ్ గురించి చెప్తాడు. ఇంకా రీతు గురించి చెప్తాడు. ఇంకా రీతు వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టిందండి ఇంకా పొగడతలు అయితే ఒకటే పొగడతలు, మీరంటే నాకు చాలా ఫేవరెట్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టము, మీ కాళ్ళు తెల్లగా ఉంటాయి అది ఇది అని చెప్పేసి ఇంకా పొగడతలు అయితే మొదలు పెట్టేసింది. ఆడికి వచ్చేసి ఇంకా నాగార్జున సార్ వచ్చేసి మీరు కన్నా బయటకు వచ్చేస్తే ఇప్పుడు మీకు నాగ చైతన్యతో కలిసి బైక్ రైడ్ అయితే ఉంటుంది అన్నప్పుడు 1000% నేనైతే బయటకు వచ్చేస్తాను సార్ అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అలాగా ఒక్కొక్కరి గురించి చెప్తా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక టాస్క్ అయితే మొదలవుతుందండి. అంటే నాగ చైతన్య ఉన్నారు కదా స్టేజ్ పైన, అతని సమక్షంలో ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే ఫోటో చూపిస్తారు, అంటే ఏదైనా ఒక జంతు ఫోటో అయితే చూపిస్తారు. ఫోటో చూపించినప్పుడు వాళ్ళు లెటర్స్ అన్ని తీసుకొని వచ్చేసి మామూలుగా ఇప్పుడు రైనోసర్స్ అంటే ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా బోర్డు మీద అయితే అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ అతికిస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్స్ అనేసి చెప్తారు. ఆ టాస్క్ అయితే ఒకటి జరిగిందండి. ఇక్కడ వచ్చేసి చాలా కామెడీ అయితే చేశారు ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా. ఏంటంటే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అయితే అయిపోతూ ఉంటాయి కదా, దాని గురించి కొంచెం కామెడీ అయితే జరిగింటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా నాగ చైతన్య గారు అయితే వెళ్ళిపోతారు.
దాని తర్వాత ఇంకా నామినేషన్స్లో నుంచి డెమాన్ పవన్ అయితే సేఫ్ అవుతారండి. సేఫ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారంటే కళ్యాణ్, దివ్య, ఇంకా గౌరవ్, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకా కమాండర్స్ డ్రెస్ అయితే వేసుకోవాలి. ఆ కమాండర్స్ డ్రెస్లో ఒక జోబీలో అయితే ఉంటుంది సేఫా అన్సేఫా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్కి అయితే సేఫ్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్లో ఎవరైతే మిగులుతారో దివ్య అండ్ గౌరవ్, వీళ్ళిద్దరైతే లాస్ట్ నామినేషన్స్లో అయితే ఉంటారు. ఏదైతే టాస్క్ జరిగింటుందో లాస్ట్ వీక్లో ఆ టాస్క్ సంబంధించి నామినేషన్స్లో అయితే పెడతారు కదా, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. పెట్టినప్పుడు ఒకరు వచ్చేసి టచ్ చేయాలి, ఇద్దరు కూడా టచ్ చేసినప్పుడు అక్కడ తెలుస్తుంది ఒకరు ఎగ్జిట్ ఒకరు స్టే అని చెప్పేసి. అలాగే సేఫ్ వచ్చేసి ఇంకా దివ్య అయితే అవుతుంది, ఎగ్జిట్ వచ్చేసి గౌరవ్ అయితే ఎగ్జిట్ అయిపోతాడండి. ఈ వీక్ వచ్చేసి గౌరవ్ ఎలిమినేట్ అయితే అయిపోతాడు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి గోల్డెన్ బజర్ తనుజ దగ్గర ఉంది కాబట్టి నాగార్జున సార్ అయితే అడుగుతారు, తనుజ నువ్వు గోల్డెన్ బజర్ యూస్ చేస్తావా యూస్ చేయవా అంటే కంపల్సరీగా మనం రోజు మాట్లాడుకునే విషయమే. తనుజ వచ్చేసి గోల్డెన్ బజర్ అయితే యూస్ చేయలేదండి. అది పవర్ కూడా 3 వీక్స్ మాత్రమే ఉంటుంది. అది ఈ వారం వచ్చేసి లాస్ట్ వీక్. తనుజ అయితే పవర్ యూస్ చేయలేదు, అది అలాగే వేస్ట్ అయిపోయింది. తనుజ ఏం చెప్పిందంటే మామూలుగా నేనైతే ప్రజల ఓటింగ్ ప్రకారమే నేను వెళ్తాను, నేనైతే ఏ గోల్డెన్ బజర్ యూజ్ చేయటం లేదు అని చెప్పేసి ఇంకా చెప్తుంది. అక్కడికి ఇంకా గౌరవ్ వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోతాడు, దివ్య వచ్చేసి ఇంట్లోనే ఉండిపోతుందండి. ఇంకా వెళ్ళిపోయినప్పుడు ఇంకా స్టేజ్ పైకి అయితే వస్తారు, జర్నీ అయితే చూపిస్తారు. ఇంకా హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పర్సన్ గురించి తెలుగులో అయితే ఒక్కొక్క మాట చెప్పాలి. చెప్పినప్పుడు దివ్య వచ్చేసి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది తెలుగులో. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట అయితే చెప్పింటాడండి. అంటే మీరు గుడ్ అని చెప్పేసి ఒకరికి, క్రయింగ్ బేబీ అని చెప్పేసి తనుజాకి, అంటే సుమన్ శెట్టి గారు మంచి అని, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా హౌస్ లోపల నుంచి అయితే బయటకు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా సంజన గారికి శారీస్ లేవు కదా, అంటే నెక్స్ట్ వీక్ వచ్చేది ఫ్యామిలీ వీక్ కాబట్టి నాకు శారీస్ కావాలి సార్, అలాగే నా ఫ్యామిలీ వీక్ రాదని చెప్పారు కదా అని చెప్పేసి చెప్పినప్పుడు కంపల్సరిగా ఏదో ఒకటి ఆట పట్టించడానికి మాత్రమే బిగ్ బాస్ అలా చేస్తూ ఉంటాడు, కానీ ఫ్యామిలీ వీక్ అనేది కంపల్సరిగా వస్తుందండి. ఇంకా శారీస్ కావాలి అన్నప్పుడు సరే నేనైతే మా డాడీ షర్ట్, ఎందుకంటే నాకు ఫోటో ఉంది కాబట్టి మా డాడీ షర్ట్ నేనైతే స్టోర్ రూమ్లో పెట్టేస్తాను, సో సంజన గారికి శారీస్ ఇవ్వండి అని చెప్పేసి రీతు అయితే చెప్తుంది. సో శారీస్ అయితే సంజన గారికి వస్తాయండి. ఇక్కడికి ఇంకా గౌరవ్ ఎలిమినేటెడ్ వీడియో అయితే అయిపోయింది రివ్యూ. ఇంకా నెక్స్ట్ నామినేషన్స్లో వచ్చి ఫుల్ ట్విస్ట్లు అయితే ఉంటాయండి, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.